సో కొన్నిసార్లు మనకి ఇన్ కేస్ మన ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే రఫ్గా వాడేస్తారు. సో తర్వాత తెచ్చి మనకు వెహికల్ ఇచ్చేస్తారు, వాటర్లోకి తీసుకెళ్ళడం కానీ ఏవైనా సరే. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ కొద్ది టైంకి వెహికల్ అనేది ఎప్పుడు కూడా పెట్రోల్ వెహికల్ ఖరాబ్ అవుతుందేమో కానీ ఎలక్ట్రికల్ వెహికల్ ఖరాబ్ కాదనమాట. సో తర్వాత కొన్ని డేస్కి 15 డేస్ 20 డేస్ ఆ తర్వాత వెహికల్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఈ వెహికల్ వచ్చేసి వాటర్లోకి వెళ్ళడం జరిగింది. సో పూర్తిగా మ్యాగ్నెట్ కానీ వైండింగ్ కానీ మొత్తం బేరింగ్స్ అన్నీ కొట్టేసినాయి. సో ఆ కొద్ది టైం ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ రిజల్ట్ అనేది చూపించదు వెంటనే ఏ ఎలక్ట్రికల్ వెహికల్స్లో. సో దానివల్ల ఏమైందంటే ఒక 10 డేస్ తర్వాత ఈ బాక్స్ అనేది ఎగిరిపోయింది ఇప్పుడు. సో ఆ తర్వాత మళ్ళీ బాక్స్ చేంజ్ చేసామని చెక్ చేసాం కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ మోటార్లో ఉన్న ఇష్యూస్ అన్నీ బయటపడిపోయాయి. సో కొద్దిసేపు మనము మన వెహికల్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల సో అతనికి వర్క్ జరిగింది, ఫ్రీగా ఉంది, అతను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చినా మనము హెల్ప్ చేసినామని మనకు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు పెట్టుకోవాలి? కస్టమరే కదా, ఈ ఓనరే కదా పెట్టుకునేది. సో ఇటువంటి కండిషన్స్ వస్తాయి. కొంచెం వెహికల్స్ అనేది వాటర్లోకి వెళ్ళకుండా కానీ కొన్ని కండిషన్స్ ప్రకారంగా వెహికల్ని జాగ్రత్త చూసుకోవడం బెటర్ నా ఉద్దేశం.